వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈ వీడియోలో మనం జనవరి 2025కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దానిలో భాగంగా జనవరికి సంబంధించినటువంటి అంశాలను మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి ప్రాముఖ్యంగా కనిపిస్తున్నటువంటి అంశాలు చూద్దాం. సో ఇక్కడ ఇస్రోకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అంశం న్యూస్లో కనిపిస్తూ ఉంది. దానితో పాటు ఇస్రో అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో, సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ అనేటువంటి రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో, వీరు శాటిలైట్స్ను ప్రయోగిస్తూ ఉంటారు. సో శాటిలైట్లను కక్షలోకి పంపిస్తూ ఉంటారు రాకెట్స్ ద్వారా. సో ఈ విధంగా పంపించేటువంటి కార్యక్రమం ఇప్పటి వరకు అంటే జనవరి 29కి 100th శాటిలైట్ని వీరు కక్షలోకి పంపించడం జరిగింది. ఓకే, సో ఇది ఇస్రోకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇస్రో వాళ్ళు పంపించినటువంటి రాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 100th శ్రీహరికోట నుంచి లాంచ్ చేసినటువంటిది మనం చూడవచ్చు. ఓకేనా, ఇది సంబంధించింది మనం చూసుకుంటే లాంచ్ ఆఫ్ GSLV F-15 NVS-02 ఇది ఒక మిషన్. ఈ మిషన్ ద్వారా లాంచ్ చేశారు. సో మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీహరికోట అనేటువంటి ఒక లాంచ్ ప్యాడ్ ఏదైతుందో అక్కడి నుంచి లాంచ్ చేసినటువంటిది. అయితే లాంచ్ చేసినటువంటి ఈ యొక్క శాటిలైట్ అనేటువంటి దాన్ని జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో పెట్టబోతూ ఉన్నారు. సో మనందరూ తెలుసు ఆర్బిట్స్ అనేటువంటివి మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి. లోయర్ అర్త్ ఆర్బిట్ అని, మిడిల్ అర్త్ ఆర్బిట్ అని, ఓకే, దాని తర్వాత సన్ సింక్రనస్ ఆర్బిట్ అని, జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్స్ అని, ఈ విధంగా మనకి ఆర్బిట్స్ అనేటువంటివి ఉన్నాయి. సో అయితే ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి GSLV F-15 ద్వారా తీసుకెళ్ళినటువంటి ఉపగ్రహాన్ని మాత్రం జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో పెట్టడం జరిగింది. మరి యొక్క ఉపగ్రహం అనేటువంటిది ఏదైతే ఉందో, సో ఇది దేనికి సంబంధించినటువంటి అంశము అంటే భారతదేశము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి నావిగేషన్ వ్యవస్థ, దానినే నావిక్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉన్నాం. సో దానికి సంబంధించినటువంటి ఉపగ్రహమే ఈ ఉపగ్రహం. ఓకే, సో నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్, నావిక్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. దానినే మనం ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్గా కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో భారతదేశానికి చెందినటువంటి యొక్క నావిగేషన్ వ్యవస్థ పూర్తిగా స్వదేశీ సాంకేతికతో డెవలప్ చేసినటువంటి వ్యవస్థ అండి. సో దానిలో భాగంగా ఉపగ్రహాలను మనం వివిధ కక్షలలో పెడతా ఉన్నాం. ఆల్రెడీ గతంలో కూడా మనం లోయర్ అర్త్ ఆర్బిట్లో ఈ ఉపగ్రహాలను పెట్టడం జరిగింది. మన ఉపగ్రహాలలో సీజియం అనేటువంటి ఒక అటామిక్ క్లాక్ని ఉపయోగించాం. బట్ ఇప్పుడు ఈ ఉపగ్రహంలో మనం యూస్ చేసినటువంటి అటామిక్ క్లాక్ వచ్చేసి రుబీడియం అటామిక్ క్లాక్గా మనం చెప్పుకోవచ్చు. సో దానినే మనం రుబీడియం అటామిక్ ఫ్రీక్వెన్సీ స్టాండర్డ్గా మనం చెప్తూ ఉంటాం. మరి దీని యొక్క పరిధి మనం చూసుకుంటే ఈ యొక్క ఏదైతే మన భారతదేశము ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి నావిక్ అనేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, సో దీని యొక్క పరిధి మనం చూసుకుంటే 1500 కిలోమీటర్స్గా దీని యొక్క పరిధి అనేటువంటిది ఉంటా ఉంది. సో భారతదేశం నుంచి 1500 కిలోమీటర్ల ఇక రేడియస్లో ఆ దేశాలకు కూడా మనము అంటే ఈ రేడియస్లో ఉన్నటువంటి దేశాలకు కూడా ఈ నావిక్ ద్వారా సేవలను మనం అందించవచ్చు. ఇంకొక అంశం మనం చూసుకుంటే మరి ప్రస్తుతము ఇస్రో యొక్క చైర్మన్ ఎవరు అన్నప్పుడు డాక్టర్ వి నారాయణ్. సో డాక్టర్ వి నారాయణ్ గారు ప్రస్తుతము ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఈ ఆర్గనైజేషన్కి చైర్మన్గా ఉన్నారు. సో వీరికంటే ముందు గతంలో స్వామినాథన్ గారు ఉండేవారు, డాక్టర్ ఎస్ స్వామినాథన్ గారు ఉండేవారు. వారి యొక్క టైం కంప్లీట్ అయిన తర్వాత వీరిని నియమించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. సో ఇది కూడా మనకి కరెంట్ అఫైర్స్లో న్యూస్లో ఉన్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక దాని తర్వాత ఈ ఇస్రోకి సంబంధించిన మైల్ స్టోన్స్ మనం చూసుకుంటే శ్రీహరికోట నుంచి ప్రారంభించినటువంటి చూసుకుంటే 17th GSLV లాంచ్గా మనం చెప్పుకోవచ్చు. సో 17వ జియోసింక్రనస్ లాంచ్ వెహికల్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూడొచ్చు లాంచ్ వెహికల్స్ కూడా మనకి కొన్ని రకాలు ఉన్నాయి. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి, దాని తర్వాత జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి, దాని తర్వాత స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అని చెప్పేసి మనకి ఈ రకాలుగా లాంచ్ వెహికల్స్ అనేటువంటివి ఉన్నాయా. సో వాటిలో వన్ ఆఫ్ ది GSLVని మరి 17th ఇక్కడ నుంచి అయితే లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇంకొక అంశం ఏంటి అంటే ఇక్కడ ఇంజిన్స్లో రకరకాల ఇంజిన్స్ ఉన్నాయి. క్రయోజెనిక్ ఇంజిన్స్ అని,
దాని తర్వాత మనకి లిక్విడ్ ప్రపల్షన్ ఇంజన్స్ అని, ర్యామ్జెట్ ఇంజన్స్ అని ఉన్నాయి. సో అయితే ఇక్కడ నుంచి మనం లాంచ్ చేసినటువంటి ఇంజన్స్ లైక్ క్రయోజెనిక్స్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంజన్స్లో 11th మనం ఇక్కడ నుంచి లాంచ్ చేసుకోవడం జరిగింది. సో ఇవి ఇస్రోకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్. దాంతోపాటు మనం చూసి ఉన్నాం లైక్ చంద్రయాన్ 1 కానీ 2 కానీ 3 కానీ ఇస్రో లాంచ్ చేసింది. దాని తర్వాత మార్స్ ఆర్బిటల్ మిషన్ ఇస్రో లాంచ్ చేసింది. ఆదిత్య L1 ఇస్రో ప్రాజెక్ట్ ఆల్రెడీ సక్సెస్ అయ్యాం. దాని తర్వాత ఇస్రోకి సంబంధించిన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి లైక్ గగనయాన్ కానీ, దాని తర్వాత వీనస్ లేదా శుక్రయాన్ అనేటువంటి ప్రాజెక్ట్ కానీ, ఇవన్నీ కూడా ఇస్రో యొక్క ఫ్యూచర్ ప్రాజెక్ట్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇక దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇస్రోకి అంటే లైక్ భారతదేశానికి ఏ విధంగా నావిక్ అనేటువంటి వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకున్నామో ఆ విధంగా కొన్ని దేశాలకు నావిగేషన్ వ్యవస్థ అనేటువంటిది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఈ GPS అనేటువంటి వ్యవస్థ ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి వ్యవస్థ అండి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే గతంలో కూడా మనకి TGPS నిర్వహించినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా అడిగి ఉన్నారు ఈ అంశాలు. అంటే ఏ విధంగా అడిగి ఉన్నారంటే వారు మ్యాచ్ ది ఫాలోయింగ్లు అడిగారు. ఒక పక్కన ఆ దేశానికి చెందినటువంటి నావిగేషన్ వ్యవస్థ, ఇంకొక పక్కన అవి ఏ దేశానికి చెందినటువంటిది అని చెప్పేసి ఇచ్చి మ్యాచ్ చేయమని అడగడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు లైక్ GPS అనేటువంటిది USAకు చెందినటువంటి నావిగేషన్ వ్యవస్థ, గ్లోనస్ అనేటువంటిది రష్యా దేశానికి చెందినటువంటి వ్యవస్థ, బైడు అనేటువంటిది చైనా దేశానికి చెందినటువంటి వ్యవస్థ, గెలీలియో అనేటువంటిది యూరోపియన్ యూనియన్కు చెందినటువంటి వ్యవస్థ, దాని తర్వాత QZSS అంటాం. ఓకేనా. సో ఈ వ్యవస్థ వచ్చేసి జపాన్ దేశానికి చెందినటువంటి వ్యవస్థ, IRNSS లేదా దీనినే మనం నావిక్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం. సో ఇది భారతదేశానికి చెందినటువంటి నావిగేషన్ వ్యవస్థ అండి. సో ఇవన్నీ కూడా అన్నీ కూడా ఇంపార్టెంట్, ప్రతిదీ కూడా ఆ వ్యవస్థ పేరేంటి, అది ఏ దేశానికి చెందిందో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే GPS అమెరికాకు చెందినటువంటి వ్యవస్థ, దాని తర్వాత దాని తర్వాత QZSS జపాన్కు చెందినటువంటి వ్యవస్థ, నావిక్ ఇండియాకు చెందినటువంటి వ్యవస్థ, బైడు చైనాకి చెందినటువంటి వ్యవస్థ, గ్లోనస్ రష్యాకు చెందినటువంటి వ్యవస్థ, గెలీలియో ఇది యూరోపియన్ యూనియన్కు చెందినటువంటి వ్యవస్థ. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు. నెక్స్ట్ ఇంకొక అంశం మనం చూద్దాం. సో ఇటీవల భారతదేశము 76వ రిపబ్లిక్ డేని మనం నిర్వహించుకోవడం జరిగింది అండి. సో 76వ గణతంత్ర దినోత్సవాన్ని మనం నిర్వహించడం జరిగింది భారతదేశం వ్యాప్తంగా కూడా. సో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మనం ఇండియాలో ఏదైతే రాష్ట్రపతి భవన్ ఏదైతే ఉందో, సో రాష్ట్రపతి భవన్ దగ్గర నుంచి ఇండియా గేట్ మధ్య ఈ యొక్క పెరేడ్ అనేటువంటిది రిపబ్లిక్ డేనా నిర్వహించుకుంటాం జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సో ఏదే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇండియాలో రాష్ట్రపతి భవన్, ఇప్పుడు ఇటు సైడ్ మనకి ఈ పాయింట్ రాష్ట్రపతి భవన్ ఒక పక్క, ఇటు పక్క ఇండియా గేట్ అనేటువంటిది ఉంటా ఉంది. సో ఈ మధ్యలో ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డునే కర్తవ్య మార్గ్ లేదా కర్తవ్య పథ్గా మనం పిలుస్తూ ఉంటాం ఆ రోడ్డుని. సో ఈ రోడ్లో పెరేడ్ అనేటువంటిది నిర్వహిస్తూ ఉంటారు. ఈ పెరేడ్లో భాగంగా భారతదేశానికి చెందినటువంటి మిసైల్స్ కానీ లేదా భారతదేశానికి చెందినటువంటి మిసైల్స్ కానీ, వెపన్స్ కానీ, యుద్ధ ట్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా పెరేడ్లో భాగంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. అట్లా ఈ సంవత్సరము ప్రళయ్ అనేటువంటి ఒక మిసైల్ రావడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా మనం చెప్పుకోవచ్చు అండి. ఓకేనా. సో ప్రళయ్ వెపన్, సో దీన్ని రిపబ్లిక్ డే అంటే లైక్ జనవరి 26, 2025 రిపబ్లిక్ డే పరేడ్లో ప్రదర్శించడం జరిగింది. ఇది ఒక డెడ్లీ వెపన్గా మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతో అభివృద్ధి చేసినటువంటి ఒక డెడ్లీ వెపన్ ప్రళయ్ అనేటువంటి ఒక మిసైల్. సో చూడవచ్చు, దీన్ని వారు మనకి డిస్ప్లే చేయడం జరిగింది. దాంతోపాటు అగ్ని మిసైల్ సంబంధించి కానీ, పృథ్వీ మిసైల్స్ కానీ, యాంటీ ట్యాంక్ మిసైల్స్ కానీ వాటిని కూడా పరేడ్లో డిస్ప్లే చేయడం జరిగింది. ఓకే. సో ఇది ఇంపార్టెంట్ అంశం. ఇంకోటి ఇదే ప్రళయ్ అనేటువంటి వెపన్ ఏదైతే ఉందో భారతదేశానికి చెందినటువంటి తొలి బ్యాలిస్టిక్ మిసైల్గా మనం చెప్పుకోవచ్చు అండి. ఓకేనా. ఇక దాని తర్వాత ఇంకొక అంశం మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మరి ఏదైతే మనం రిపబ్లిక్ డే 2025 సంవత్సరంలో నిర్వహించామో దాని యొక్క థీమ్ ఏంటి అనేటువంటి అంశంలోకి వెళ్ళినట్లయితే, స్వరీం భారత్ విరసిత్ ఔర్ వికాస్ అనేటువంటి నినాదం
థీమ్ ఇతివృత్తంతో మనం పెట్టుకోవడం జరిగింది. సో ఎవరైనా అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ రిపబ్లిక్ డే 2025 సెలబ్రేషన్స్ ఆర్ఎల్స్ వాట్ ఇస్ ద థీమ్ ఆఫ్ 76th రిపబ్లిక్ డే రిపబ్లిక్ యానివర్సరీ ఆఫ్ ఇండియా అన్నప్పుడు స్వరిం భారత్ విరసిత్ ఔర్ వికాస్ అనేటువంటి అంశం మనం చెప్పొచ్చు. ఓకే, సో ఇదొక ఇంపార్టెంట్ ఏరియా. ఇక దాని తర్వాత మనం ఏం చేస్తాము అంటే ప్రతి సంవత్సరము కూడా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కు ఏదో ఒక దేశానికి చెందినటువంటి అధినేతను మనం చీఫ్ గెస్ట్గా పిలుస్తూ ఉంటాం. అట్లా మరి ఈ సంవత్సరము ఇండోనేషియా దేశానికి చెందినటువంటి ప్రెసిడెంట్ని మనం చీఫ్ గెస్ట్గా పిలిచాము. మరి ఆయన పేరు వచ్చేసి ప్రభోవో సుబియాంటో. సో హూ ఇస్ ద చీఫ్ గెస్ట్ ఆఫ్ ఇండియాస్ రిపబ్లిక్ డే 2025 అన్నప్పుడు ప్రభోవో సుబియాంటో. సో ఇండోనేషియా దేశానికి చెందినటువంటి అధినేత. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇక దాని తర్వాత జనవరి 25న సో జనవరి 25న ప్రతి సంవత్సరం కూడా మనం నేషనల్ వాటర్స్ డేని సో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని భారతదేశం వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ. సో ఇది భారతదేశం అధికారికంగా నిర్వహించేటువంటి కార్యక్రమం. ఓకే, సో అయితే ఇప్పుడు మరి ఈ సంవత్సరం నిర్వహించినటువంటి ఓటర్ల దినోత్సవం ఎన్నోవది అంటే 15వది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓకే, మరి ఎందుకు ఓటర్ల దినోత్సవాన్ని మనం జనవరి 25న మాత్రమే నిర్వహిస్తున్నాము అంటే భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 324 ఏదైతే ఉందో సో దానిని అనుసరించి మనము కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. క్లియర్ కదా. సో ఎప్పుడు ఏర్పాటు చేశాము? జనవరి 25th 1950న ఏర్పాటు చేయడం జరిగింది. సో డేట్ జనవరి 25న ఏర్పాటు చేశాం. సో అందుకోసం ఈ దినోత్సవాన్ని ఈ రోజునే నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఈ రోజున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి దాన్ని ఆర్టికల్ 324 ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భాన దాని యొక్క గుర్తుగా భారతదేశం వ్యాప్తంగా కూడా ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించి దానిలో భాగంగా ఎవరైతే ఓటర్లుగా నమోదు చేసుకున్నారో వారి అందరికీ కూడా ఓటు గుర్తింపు కార్డుని మనం అందిస్తాం. దాన్ని ఎపిక్ కార్డ్స్ అని అంటాం. ఓకే, సో ఎలక్షన్ ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ అంటాం, ఎపిక్ కార్డ్స్ అని అంటాం. దాంతోపాటు ఎవరికైతే 18 years క్రాస్ అయి ఉంటారో 18 సంవత్సరాల వయసుని క్రాస్ అయి ఉంటారో వారు మేల్ అయినా అవ్వచ్చు ఫిమేల్ అయినా అవ్వచ్చు వాళ్ళు భారతదేశంలో నివసిస్తూ ఉంటే ఓకేనా. సో వారందరికీ కూడా ఈ రోజున ఇంకా ఓటు హక్కుని కల్పిస్తారు. అంటే ఓట్ రిజిస్ట్రేషన్కి చేస్తూ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో దాంతోపాటు ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రజలు అందరూ కూడా ఎలక్షనింగ్లో పాల్గొనటం అదేవిధంగా ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఉంటారు. సో దాంతోపాటు ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేక రిఫార్మ్స్ని తీసుకొచ్చింది. దానిలో భాగంగా ఎలక్ట్రానిక్ బ్యాలెట్ యూనిట్స్ను తీసుకొచ్చారు, కంట్రోల్ యూనిట్స్ను తీసుకొచ్చారు, వివిప్యాట్ ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ను కూడా తీసుకురావడం జరిగింది అండి. ఓకేనా. సో ఇదొక అంశం. సో మొట్టమొదటిసారిగా మనం ఈ యొక్క ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించుకున్నాము అంటే 2011లో మనం నిర్వహించుకోవటం జరిగింది. ఓకేనా. సో దీని యొక్క థీమ్ మనం చూసుకుంటే నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్ అనేటువంటిది నినాదంతో మనం ఈ సంవత్సరం థీమ్గా మనం పెట్టుకున్నాం. దాని తర్వాత ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటి ఒక గైడ్ లైన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఎలక్షన్ డేట్ అనేటువంటిది రిలీజ్ చేసినటువంటి రోజు నుంచి క్యాండిడేట్ ఎన్నికైన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికైనటువంటి ఎంపీకో ఎమ్మెల్యేకో సర్టిఫికేట్ ఇచ్చేంత వరకు కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది భారతదేశంలో ఆ ఎలక్షన్ జరిగేటువంటి ప్రాంతంలో అమలులో ఉంటా ఉంది. ఓకే, క్లియర్ కదా. సో ఇదొక అంశం. సో ప్రతి సంవత్సరం కూడా మనం ఫిబ్రవరి 2న వరల్డ్స్ వెట్లాండ్ డేని నిర్వహించుకుంటా ఉన్నాం. సో దానిలో భాగంగా భారతదేశంలో ఒక 2 నగరాలని వెట్లాండ్ సిటీస్గా డెసిగ్నేట్ చేయడం జరిగింది. సో రామ్సార్ కన్వెన్షన్ వాళ్ళు ఆ ప్లేసెస్ మనం చూసుకుంటే ఇండోర్ అదేవిధంగా ఉదయపూర్ అనేటువంటి ప్రాంతం. సో ఈ 2 ప్రాంతాలని కూడా సో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్ కావచ్చు, రాజస్థాన్లో ఉన్నటువంటి ఉదయపూర్ కావచ్చు, ఈ ప్రాంతాలని వెట్లాండ్ సిటీస్ ఆఫ్ ఇండియాగా రామ్సార్ కన్వెన్షన్ అనుసరించి డెసిగ్నేట్ చేయడం జరిగింది. ఇంకొక అంశం
రామ్సార్ కన్వెన్షన్ అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి చిత్తడి నేలలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో. సో వెట్లాండ్ కన్జర్వేషన్కి సంబంధించినటువంటి భాగంగా రామ్సార్ కన్వెన్షన్ అనేటువంటిది ఇరాన్ దేశంలో జరిగింది. సో జరిగినటువంటి రోజు కూడా 2 ఫిబ్రవరి 1971లో జరిగింది. దాని తర్వాత మొట్టమొదటిసారిగా రామ్సార్ కన్వెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వారికి సంబంధించి వరల్డ్స్ వెట్లాండ్ డే అని 1997లో కండక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు దీనిలో ఇండియా కూడా మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇండియా ఈజ్ ద సిగ్నేటరీ ఆఫ్ వెట్లాండ్స్ కన్వెన్షన్, రామ్సార్ కన్వెన్షన్లో భారతదేశం కూడా మెంబర్గా ఉంది. ఇక దాని తర్వాత నేటి వరకు భారతదేశంలో ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి అన్నప్పుడు 85 ఉన్నాయండి. సో ప్రస్తుతానికి నేటికి భారతదేశంలో 85 రామ్సార్ సైట్స్ అనేటువంటివి ఉన్నాయి. దాని తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక 5 ప్లేసెస్ని రామ్సార్ కన్వెన్షన్లో యాడ్ చేయండి అని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు. సో బట్ స్టిల్ ఇది ఇంకా పెండింగ్లో ఉంది. సో ఈ గవర్నమెంట్ యాక్ట్స్ అంటే లైక్ ఈ రామ్సార్ కన్వెన్షన్ వ్యవస్థ ఏదైతుందో వారు ఆమోదం తెలిపిన తర్వాత ఆ ఏ ప్లేసెస్కి ఆమోదం తెలిపారో అవన్నీ కూడా తర్వాత మనం ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్లో అంటే ఫ్యూచర్ టైమ్స్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఏటి కొప్పాక బొమ్మలు అనేటువంటి న్యూస్లో ఉన్నాయి. దానికి గల కారణం ఏంటి అంటే ఇటీవల 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఏదైతే మనం భారతదేశం వ్యాప్తంగా నిర్వహించుకున్నామో దానిలో భాగంగా భారతదేశానికి రాజధాని అనేటువంటి ఢిల్లీలో కూడా నిర్వహించుకున్నాం. సో ఆ ఢిల్లీలో జరిగినటువంటి రిపబ్లిక్ డే పెరేడ్ ఏదైతే ఉందో ఆ పెరేడ్లో ఈ యొక్క ఏటి కొప్పాక బొమ్మల యొక్క ప్రదర్శన అనేటువంటిది జరగటం జరిగింది. అర్థమైందా? సో అట్లా ఇవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటిపైన క్వశ్చన్స్ అడగడానికి కూడా ఛాన్సెస్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఏటి కొప్పాక బొమ్మలు అనేటువంటి న్యూస్లో ఉన్నాయి కదా, మరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అడగవచ్చు అంటే ఏటి కొప్పాక బొమ్మలు అనేటువంటిది ఉత్పత్తి చేయడానికి ఏ కలపను యూజ్ చేస్తారు వాడతారు అనేటువంటి చూడవచ్చు. అంకుదు చెట్టు అని అంటాం. సో దాన్ని రైటియా టింక్టోరియా అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం. సో ఈ వృక్షాన్ని ఉపయోగించి ఏటి కొప్పాక బొమ్మలను తయారు చేస్తూ ఉంటారు. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటివి. సో లైక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖపట్నం, విజయనగరం ప్రాంతంలో ఈ యొక్క బొమ్మల యొక్క ఉత్పాదన అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత ఈ బొమ్మలకి కూడా మనకి కేంద్ర ప్రభుత్వము జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని కూడా 2017లో ఇవ్వటం జరిగింది. అంటే ఏ విధంగా మనకి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కొన్ని ప్రోడక్ట్లకు తందూరి కందిపప్పు కానీ, లేదంటే మనకి చార్మినార్ దగ్గర ఉండేటువంటి లాక్ బ్యాంగిల్స్ కానీ, లేదంటే పోచంపల్లి ఇకత్ శారీస్ కానీ, కరీంనగర్ ఫిలిగ్రీ కానీ, నిర్మల్ టాయ్స్, నిర్మల్ బొమ్మలు, నిర్మల్ పెయింటింగ్స్కి ఏ విధంగా జిఐ ట్యాగ్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందో ఆ విధంగా ఏటి కొప్పాక బొమ్మలకి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఐ ట్యాగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిక్విడిటీ చర్యలను తీసుకోవడం జరిగింది. సో ఇది ఎకానమీకి సంబంధించినటువంటి అంశం ఇక్కడ. సో ఇక్కడ మనకి కొన్ని పాలసీస్ ఉన్నాయండి. ఇప్పుడు భారతదేశంలో 2 పాలసీస్ ఉన్నాయి. ఒకటి ఫిజికల్ పాలసీ అని చెప్తుంటాం, ఇంకొక పాలసీ వచ్చేసి మానిటరీ పాలసీగా మనం చెప్తూ ఉంటాం. వన్ మోర్ పాలసీ ఇస్ దట్ మానిటరీ పాలసీ అని పిలుస్తూ ఉంటాం. సో ఫిజికల్ పాలసీ అనేటువంటిది ఎవరు చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తూ ఉంటుంది అండి. సో ఫిజికల్ పాలసీకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఇవన్నీ కూడా రూపొందించేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీనిలో లైక్ ఎక్స్పెండిచర్కి సంబంధించి, రెవెన్యూకి సంబంధించి అంటే నథింగ్ బట్ రిసిప్ట్స్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ ఫిజికల్ పాలసీలో ఉంటాయి. ఓకే, దాని తర్వాత మానిటరీ పాలసీ అనేటువంటి దాన్ని ప్రిపేర్ చేసేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. సో దీన్ని సెంట్రల్ బ్యాంక్ అని కూడా పిలుస్తూ ఉంటాం, లేదా దీన్ని రెగ్యులేటరీ బ్యాంక్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు మానిటరీ పాలసీ అనేటువంటి దాన్ని రూపొందిస్తూ ఉంటారు. మరి ఈ మానిటరీ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయటము, భారతదేశంలో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయటం అంట. నథింగ్ బట్ ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయటము. నథింగ్ బట్ ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ప్రైజెస్ని, అర్థమైందా? నథింగ్ బట్ చెప్పాలి అంటే ప్రైజెస్ని, ధరలన్నీ కంట్రోల్ చేసేటువంటి కార్యక్రమం అంతా కూడా మానిటరీ పాలసీ కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తూ ఉంటుంది. దానిలో భాగంగా కొన్ని పాలసీలు ఉన్నాయి, లైక్ ఎక్స్పాన్షనరీ పాలసీ అని, కాంట్రాక్షనరీ పాలసీస్ అనేటువంటి ఉంటాయి. లైక్ ఎక్స్పాన్షనరీ పాలసీస్ అన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే లైక్ ఎకానమీలోకి లేదంటే బ్యాంకింగ్ సిస్టంలోకి డబ్బులను పంపింగ్ చేస్తూ ఉంటుంది.
ఎక్స్పాన్షనరీ పాలసీలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బులను పంపింగ్ చేస్తూ ఉంటుంది బ్యాంకింగ్ సెక్టార్లోకి, సిస్టమ్ ఆఫ్ సర్క్యులేషన్లోకి, ఎకానమిక్ సర్క్యులేషన్లోకి డబ్బులను ఇస్తూ ఉంటుంది. సో అప్పుడు ఎందుకు ఇస్తుంది అంటే ఆ టైంలో ఏదైతే గ్రోత్ అనేటువంటి తక్కువగా ఉన్నటువంటి సందర్భాన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్బులను బ్యాంకుల ద్వారా ప్రజలలోకి పంపింగ్ చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలు ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ అనేటువంటిది పెరిగిందో, ధరలు అనేటువంటి విపరీతంగా పెరిగినాయో ఆ టైంలో ప్రజలలో ఉన్నటువంటి డబ్బుని మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకుంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల ద్వారా. దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఆ డబ్బులను వెనక్కి తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటుంది. సో దాన్ని కాంట్రాక్షనరీ మెజర్స్ అని చెప్తూ ఉంటాం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎక్స్పాన్షనరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా సో ఎక్స్పాన్షనరీ పాయింట్ ఆఫ్ అంటే ఎక్స్పాన్షనరీ పాలసీస్ ఇంప్లిమెంట్ చేయడానికి, అంటే ప్రజలకు కొనుగోలు శక్తిని పెంచడానికి. సో ప్రజలలో కొనుగోలు శక్తిని, దాన్ని పర్చేస్ పవర్ ప్యారిటీ అంటాం. ఓకేనా? సో దాన్ని ఏమంటామండి, పబ్లిక్ పర్చేస్ పవర్ ప్యారిటీగా చెప్తాం. సో దానికి కొనుగోలు శక్తిని పెంచడానికి ఇక్కడ ఏం చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి సెక్యూరిటీస్ ఏవైతున్నాయో దానిని G6 అని పిలుస్తాం. వి కాల్ ఇట్ యాజ్ G6 అని అంటాం. సో G6ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా అమ్మేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా 1.5 లక్షలు, సో 1,50,000 కోట్ల రూపాయలను బ్యాంకింగ్ రంగం ద్వారా దాని ద్వారా ప్రజలలోకి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. సో సింపుల్గా నేను చెప్పాలి అంటే ఈ RBI లిక్విడిటీ చర్యలు చేస్తూ ఉన్నారా. సో దీనిలో భాగంగా చేసేటువంటి కార్యక్రమం ఏంటి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి G6 అనేటువంటివి ఏదైతే బ్యాంక్స్ దగ్గర ఉందో దాన్ని కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. సో మరి G6ని కొనుగోలు చేయాలంటే ఏం కావాలి, డబ్బులు ఇవ్వాలి. సో G6 అనేటువంటిది ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఏ పేపర్ బాండ్ అండి. ఓకేనా? సో ఆల్రెడీ బ్యాంకింగ్ సెక్టర్లో బ్యాంక్స్ దగ్గర ఉన్నాయి. సో వాటిలో ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి ఆ బ్యాంకులకు డబ్బులను ఇచ్చి ఎంత ఇవ్వబోతా ఉన్నారు, 1.5 lakh crores అమౌంట్ ఇచ్చి ఆ పేపర్గా ఉన్నటువంటి G6ను కొనుగోలు చేస్తారు. సో ఆ డబ్బులు పొందినటువంటి బ్యాంకులు ఏం చేయవచ్చు అంటే ప్రజలకు లోన్స్ అనేటువంటి ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత ప్రజల దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటుంది కాబట్టి ప్రజలకు కొనుగోలు శక్తి అనేటువంటిది పెరుగుతుంది. పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దాని వలన డిమాండ్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. డిమాండ్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ కానీ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కానీ వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది, సప్లై అనేటువంటిది అందించాల్సి ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది అంటే డిమాండ్ అనేటువంటిది పెరుగుతుంది. దాంతోపాటు అది పెరగటం వలన సప్లై అనేటువంటిది పెరగటం ద్వారా మనకి సైజ్ ఆఫ్ ది జీడిపి, సో జీడిపి యొక్క సైజ్ కానీ లేదంటే ఎకానమీ యొక్క సైజ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతా ఉంది. ఈ చర్యలను చేయబోతా ఉన్నారు. ఇంకొక ఎజెండా ఏంటి అంటే దీని బ్యాక్గ్రౌండ్లో ఎజెండా మనము ఒక టార్గెట్ పెట్టుకున్నాం. భారతదేశం యొక్క ఎకానమీని $5 trillion రీచ్ చేయాలి, తీసుకెళ్ళాలనేటువంటి ఉద్దేశం పెట్టుకున్నాం. దాంతోపాటు భారతదేశాన్ని ప్రపంచంలోనే 3వ ధనిక అగ్రగామిక దేశంగా, అంటే లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ప్రపంచంలోనే భారతదేశాన్ని 3rd ప్లేస్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ మనం పెట్టుకున్నాం. సో దానిలో భాగంగా ఈ చర్యలన్నీ కూడా చేస్తూ ఉన్నాము అండి. ఓకే, సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఆ రాష్ట్రము యూనిఫామ్ సివిల్ కోడ్ని, సో UCCని అమలు చేస్తూ ఉన్నారు. సో ఇంకొక అంశం ఏంటి అంటే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రం UCCని, యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేస్తున్నటువంటి రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చండి. ఓకేనా? సో ఏ రాష్ట్రము భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేస్తుంది అంటే ఉత్తరాఖండ్ అనేటువంటి ఒక రాష్ట్రము అండి. ఓకేనా? సో మరి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాం. సో యూనిఫామ్ సివిల్ కోడ్ మరి ఇది రాజ్యాంగంలో ఉందా అంటే ఉంది అండి. సో ఆర్టికల్ 44, సో భారత రాజ్యాంగంలో 44 అనేటువంటి ఒక అధికారం ఏదైతే ఉందో ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. సో ఈ ఆర్టికల్ చెప్తూ ఉంటుంది, సో ద స్టేట్ షుడ్ బ్రింగ్ యూనిఫార్మిటీ అమాంగ్ ఆల్ ఇట్స్ సిటిజన్స్ అని చెప్పేసి ఆర్టికల్ 44 యొక్క సారాంశం అండి. ఓకేనా? సో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒకే చట్టం ఉండాలి. ఆ చట్టము అన్ని మతాలకు, అన్ని కులాలకు కూడా అదే చట్టం ఉండాలనేటువంటి ఉద్దేశం ఆర్టికల్ 44. దీనికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా పలుమార్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. మీరు త్వరగా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది భారతదేశంలో అమలు చేయండి అని.
సో యూనిఫామ్ సివిల్ కోడ్ దేనికి సంబంధించింది అండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే హెరిడేటరీకి సంబంధించినటువంటి చట్టాలు ఉంటాయి. సో యూనిఫామ్ సివిల్ కోడ్లు ఏముంటాయండి, హెరిడేటరీకి సంబంధించి వారసత్వానికి సంబంధించినటువంటి అంశాలు దీంట్లో ఉంటాయి. దాని తర్వాత అడాప్షన్ అంటాం, దత్తతకు సంబంధించినటువంటి చట్టాలు ఉంటాయి, గైడ్లైన్స్ ఉంటాయి. దాని తర్వాత మ్యారేజ్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ యూనిఫామ్ సివిల్ కోడ్లో ఉంటాయి. దాని తర్వాత డైవర్స్కి సంబంధించినటువంటి గైడ్లైన్స్ ఇవన్నీ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్లో ఉంటా ఉన్నాయండి. ఓకేనా. సో అయితే ఇది అమలు చేయకముందు జనరల్గా ప్రస్తుతం ఉన్నటువంటిది మన ప్రాంతాల్లో మనం చూసుకుంటే ఇస్లామ్స్కి ఒక చట్టం ఉంటుంది, ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇస్లామిక్ రిలీజన్లో పాలిగామి బహుభార్యత్వం అనేటువంటిది యాక్సెప్టెడ్. బట్ హిందూస్లో మనం చూసుకుంటే పాలిగామి అనేటువంటిది యాక్సెప్టెన్స్ లేదు. ఓకేనా. సో బహుభార్యత్వం అనేటువంటిది లేదు. సో ఒకరికి ఒక భార్య మాత్రమే ఉండాలి. హిందూ రిలీజన్ ప్రకారం, ఇస్లామిక్ రిలీజన్ ప్రకారం ఏంటి అంటే ఒకరికి 4 వరకు భార్యలు ఉండొచ్చండి. ఒకరికి 4 వరకు భార్యలు ఉండొచ్చు. హిందూస్లోనేమో ఒకరి కంటే ఎక్కువ ఉంటే నేరము, ఇస్లామిక్లో 4 వరకు అయితే ఉండొచ్చు. మరి దీనివల్ల భారతదేశంలో అనేక చట్టాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఒక అనీజీనెస్ అనేటువంటిది ఏర్పాటు అవ్వటం జరిగింది. సో అందుకు సంబంధించి ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి అంటే అన్ని రిలీజియన్స్కు ఒకే విధంగా ఒకే గైడ్లైన్స్ ఒకే చట్టాలు ఉండాలి. అడాప్షన్ సంబంధించైనా, హెరిడేటరీకి సంబంధించైనా, మ్యారేజ్కి సంబంధించైనా, డైవర్స్కి సంబంధించైనా సో చట్టాలు ఒకే విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వీటిని తీసుకురావడం జరిగింది. ఓకేనా. సో లైక్ January 27, 2025 నుంచి భారతదేశం వ్యాప్తంగా కూడా అమల్లో ఉంటుంది. ఇక దాంతోపాటు ఇదే యూనిఫామ్ సివిల్ కోడ్ అనుసరించి పురుషుల యొక్క పెళ్లి చేసుకోవాలని కనీస వయసు 21 సంవత్సరాలు ఉండాలి. మహిళలకైతే 18 సంవత్సరాల కనీస వయసు అనేటువంటిది ఉండాలి అనేటువంటి అంశాన్ని కూడా ఈ యూసీసీలో పొందుపరచడం జరిగింది. సో దాని తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా పాలిగామి నథింగ్ బట్ బహుభార్యత్వం అనేటువంటిది నిషేధం, ఇదత్ అనేటువంటిది నిషేధం, హలాల్ అనేటువంటిది కూడా నిషేధము అనమాట. సో సింపుల్గా యూనిఫామ్ సివిల్ కోడ్ ఈజ్ మెంట్ ఫర్ టు బ్రింగ్ ఈక్వాలిటీ అమాంగ్ ఆల్ ద రిలీజియన్స్. సో ఇది ఇక్కడ అంశం. సో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు అనేటువంటివి న్యూస్లో ఉన్నాయి. సో ఇవి ఎందుకు న్యూస్లో ఉన్నాయి అంటే ఇవి ఆస్ట్రేలియా నుంచి, ఆస్ట్రేలియా యొక్క కాంటినెంట్ అంటాం లేదా కంట్రీ అంటాం. సో ఈ ప్రాంతం నుంచి భారతదేశానికి సుమారు 9,000 కిలోమీటర్ల మేర ప్రయాణించి భారతదేశంలో ఉన్నటువంటి ఒడిశా తీరానికి చేరుతూ ఉన్నాయి. క్లియర్ కదా. సో లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇండియా అనుకోండి, ఈ ప్రాంతంలో ఇండియా ఉంటే ఈ ప్రాంతంలో మనకు ఆస్ట్రేలియా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ నుంచి దాదాపు 9,000 కిలోమీటర్ల ప్రయాణం చేసినటువంటి ఆలివ్ రిడ్లీ అనేటువంటి ఒక తాబేళ్లు భారతదేశానికి వస్తూ ఉంటాయి. సో భారతదేశానికి వచ్చి ఎక్కడ లైక్ మనకి ఇక్కడ ఒడిశా అనేటువంటి ప్రాంతం తీరం ఉంటుంది. సో ఒడిశా తీరానికి చేరి ఇక్కడ ఏం చేస్తాయంటే గుడ్లు పెట్టి పిల్లలని కనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటాయి. సో ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి భారతదేశానికి వచ్చేటువంటి తాబేళ్లు, వాటి పేరే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అంటాం. ఓకేనా. IUCN యొక్క ప్రకారం సో లైక్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫానా అంటాం. ఇది ఒక సంస్థ. ఓకే. సో వీళ్ళ ప్రకారం ఆలివ్ రిడ్లీ అనేటువంటి తాబేళ్లు ఎండేంజర్డ్ స్పీసీస్ కేటగిరీలో ఉండటం జరిగింది. మరి తాబేళ్ళు అనేటువంటివి ఆస్ట్రేలియా దేశం నుంచి భారతదేశంలో ఏ ప్రాంతానికి అత్యధికంగా వస్తున్నాయంటే ఒడిశా తీరానికి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో ఒడిశా తీరంలో ఉన్నటువంటి నదులు లైక్ గహీర్మాత కానీ లేదా దేవి రివర్ ఈ ప్రాంతాలకు ఎక్కువగా ఈ తాబేళ్ళు అనేటువంటివి వచ్చి గుడ్లు పెట్టి పిల్లలు అనేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాయి. సో దాదాపు ఎన్ని తాబేళ్ళు వస్తున్నాయి? యావరేజ్గా 6,37,000 తాబేళ్ళు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. ఓకే. సో ఇది ఇంపార్టెంట్ అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి వీడియోల అంశాలు. సో నెక్స్ట్ వీడియోలో ఇంక సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది.